and went suddenly, and I realized I left a pencil and I went back and picked up the pencil. స్కూల్కి వెళ్ళినప్పుడు పెన్సిల్ని నిర్లక్ష్యంగా కింద పడేసింది. మళ్ళీ వెళ్ళిపోతే కాదు అని చెప్పి మళ్ళీ గుర్తు తెచ్చుకుని వెనక్కి వెళ్ళి పెన్సిల్ తీసుకుని మళ్ళీ లోపల పెట్టుకుంది. అలానే గుడ్ హ్యాండ్ రైటింగ్, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు రైట్ నీట్లీ. గుడ్ హ్యాండ్ రైటింగ్ గురించి కూడా చెప్పుకున్నాం. అప్పుడు చెప్తే అమ్మాయి అలా రాసుకున్నాను అనమాట, నేను ఇంకా బాగా రాసుకుంటున్నాను అని చెప్పి. తర్వాత వాక్పాలన, ఐఎమ్ కీపింగ్ అప్ మై వర్డ్స్. ఎగ్జాంపుల్, ఐ ప్రామిస్ మై మదర్ దట్ ఐ విల్ కీపింగ్ మై రూమ్ క్లీన్ అండ్ మై సెల్ఫ్. వాళ్ళ అమ్మగారికి అమ్మాయి ప్రామిస్ చేస్తుంట, నా రూమ్ నేను నీట్గా ఉంచుకుంటానని చెప్పి, అలానే నేను ఫాలో అవుతానని చెప్పి రాసింది ఇక్కడ. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ బిహేవియర్ రాసింది. తర్వాత నేను పాట చెప్తా కదా, ఆ పాట ఇక్కడ రాస్తుంది. కనిపిస్తుందా? ఫస్ట్ పేజీలో సబర్మతి సంగీతం రాస్తున్న అమ్మాయి పేరు వెన్నెల. అమ్మాయి పేరు రాస్తుంది ఇక్కడ. వాళ్ళకి వచ్చిన దాంట్లోనే వాళ్ళకి సరిగ్గా రాసుకోవడం రాకపోతే వదిలేయడం కాదు, ఏదో రాసుకున్నాం అన్నమాట. యాక్టివిటీ ఇదేంటిది, మార్నింగ్ 6:30 వేకప్ అండ్ గో టు బరాబర్ 7:30. ఓకేనా? చూడండి, మీరు కూడా ఏదో చేయొచ్చు, చిన్న నిదానంగా తీసుకుని మీకు వచ్చిన దాంట్లో చేయొచ్చు. అర్థమైందా? అందరూ పాడతారా ఈరోజు? రఘుపతి రాఘవ రాజారాం పాడతాం. అందరూ చక్కగా పాడతారు. అందరూ మీరు వేరే వాళ్ళతో అసలు మేమంటే సూపర్ అంటే పక్కన కూర్చొని వెళ్ళి పాడతారా అమ్మాయిలు? రఘుపతి రాఘవ विश्वविधाता हे जगत्राता विश्वविधाता हे सुख शांति निकेतन है हे सुख शांति निकेतन है हे निकेतन है हे सुख शांति निकेतन है। కొంచెం సౌండ్ వస్తుంది, పర్వాలేదు. వాళ్ళు మాత్రం అసలు చంపేస్తున్నారు. చూడండి, అసలు అందరూ ఒకే డ్రెస్సులు నీటి కూర్చున్నారు. మీరు కూడా బాగా పాడుతున్నారు. మళ్ళీ పాడదాం ఒకసారి. హే జగత్రాత విశ్వవిధాత हे सुख शांति निकेतन है మొత్తం కలిపి ఒకసారి పాడతాను, విని పాడండి. हे जगत्राता विश्वविधाता हे सुख शांति निकेतन है हे जगत्राता
विश्वविधाता हे सुख शांति निकेतन है। అది పల్లవి. హే జగత్రాత విశ్వవిధాత హే సుఖ శాంతి నికేతన హే. అర్థమవుతుందా? అది తప్పేం లేదు కదా ఇందులో. హే జగత్రాత విశ్వవిధాత హే సుఖ శాంతి నికేతన హే. ఏంటంటే హే సుఖ శాంతి. వెరీ గుడ్. प्रेम के सिंधो दीन के बंधो प्रेम के सिंधो दीन के बंधो ప్రేమకే సింధు అంటే ప్రేమతో నిండిపోయిన వాడు భగవంతుడి గురించి పాడుతున్నాం. దీనికే బంధు. ఎవరైతే కష్టాల్లో ఉంటారో, మీరు కష్టాల్లోగా ఉంటే మీకు బంధువు ఎవరంటే దేవుడే. మీకు మీరే దేవుడు. అసలు కరెక్ట్గా అర్థం చేసుకుంటే అర్థమైందా? సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్. సుఖ శాంతి నికేతన వచ్చిందా? ప్రేమకి సింధో దీనికి బంధో అంటే ఎప్పుడు ఉండండి. ఎవరు? భగవంతుడు. ఓకే. నిత్యానంత అఖండ అనాది నిత్యాఖండ కంటిన్యూస్గా పాడండి. బ్రహ్మ సనాతన హై नित्याखंड अनंत अनादि पूर्ण ब्रह्म सनातन नित्याखंड अनंत अनादि पूर्ण ब्रह्म सनातन है। जग आश्रय जगपति जगवंदन जगपति जगवंदन अनुपम अलख निरंजन है। जग आश्रय जगपति जगवंदन अनुपम अलख निरंजन है। हे जगत्राता विश्वविधाता हे सुख शांति निकेतन है। हे जगत्राता विश्वविधाता हे सुख शांति निकेतन है। जगत्राता ईश्वरिदाता हे सुख शांति निकेतन है। ఒకసారి పాడదామా? చాలా కారాగా కష్టపడింది. అర్థమైందా? నేను అప్పుడప్పుడు సెంట్రల్ జైలుకి వెళ్తూ ఉండేవాడు. ఇలానే అందరితో మాట్లాడడానికి, మెడిటేషన్ వాటి గురించి. అతను ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు. నాకు తెలియదు. ఒక 4 ఏళ్ళ తర్వాత అతను బయటకు వచ్చి బిహేవ్ చేయాలని నాకు ఫోన్ చేశాడు. సార్ మీరు ఎక్కడున్నారో ఒకసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అతను మంచి ప్రవర్తన చూసి, అతను చక్కగా డిసిప్లిన్గా ఉంటుంది చూసి అతన్ని లైఫ్ టైం చేసేసి బయట పంపించారు. బయట పంపిస్తే అతనికి 25,000 రూపాయలు ఉద్యోగం వచ్చింది. కారు కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తే ఆ కంపెనీ కారు మా ఇంటికి వచ్చింది. ఒకసారి చూసి మాట్లాడాలి నేను. అలా నేను మీ అందరిలో కొంతమందితో మాట్లాడగలనా నాకు సంతోషం. ఖచ్చితంగా కొంతమంది నాతో మాట్లాడతారు. తెలుగులో అందులో ఎప్పుడున్నా ఏదో ఒక సమయంలో మీరు ఎక్కడన్నా మంచి చోట పనిచేయచ్చు. ఆ టైంకి నేను ఎక్కడో కనిపించవచ్చు. అసలు పెద్ద ఉద్యోగం కాకపోయినా నిజాయితీగా మేము బతుకుతున్నాము అని కూడా చెప్పచ్చు కదా. కష్టపడి నేను బతుకుతున్నాను శక్తి మీద అని చెప్పేసి కాదు. అంత పెద్ద లైఫ్ టర్మ్ పడిన ఖైదీనే బయటకు వచ్చి 50,000 రూపాయల ఉద్యోగానికి రాజాలా బతుకుతున్నాను. మనకేం తక్కువ? ఏం తక్కువ చెప్పు. ఎవరు నిజం నువ్వు చెప్తావా?
ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. సీరియస్ నాకు క్రికెట్ అంటే అలవాటే, కొట్టుకు అంటే అలవాటే, నాకు అన్నీ అలవాటే. నాకు బయట అంటే క్రమశిక్షణ ఏం తెలియదు. నా చదువు గిదువు ఏం తగలదు. నేనేదో కృష్ణనదిలో తగిలేవాడిని, వాళ్ళు పడితే ఇల్లు పడితే లేపేసేవాడిని, వెళ్ళిపోయేవాడిని. అంత తప్ప నాకేం తెలియదు. డబ్బులు అడుక్కున్నామా లేదా అన్నట్టుగా ఉంటాను నేను. బయట ఉన్నప్పుడు అడుక్కున్నట్టుగా నేను కడుపు తిన్నాం. ఇది బాస్కి సిగరెట్లకి ఖర్చు పెడతా. నాకు బద్దలు ఎవరు కొట్టినా సరే నేను వాళ్ళు రాయి తీసుకొని కొట్టేయగలను. కానీ బయట సీట్లు అమ్ముకొని బతుకుతా నేను బయట. నాకు ఇక్కడికి వచ్చినాక చదువు అనేది తెలిసింది. నాకు మా ఊళ్ళోకి వచ్చినాక చదువు అనేది తెలిసింది. ఇక్కడ అన్నీ కూడా ఈ పాటలు ఏంటి, నాకు ఇదివరకు చదువు అంటే ఇష్టం లేదు. ఏ చదువు తక్కువ చదువు ఏమో చదువుకోలేదని బాధపడేవాడిని. కానీ ఇక్కడికి వచ్చినాక చాలా ఆనందంగా ఉన్నాను, చదువుకుంటున్నాను. నేను నలుగురు సాయం చేయాలనుకున్నాను కానీ చేయలేకపోతున్నా. చేస్తానని నమ్మకంతో ఉన్నాను. అనుకోండి వద్దరు ఒప్పుకొని వాడలేదు. నా చిన్నప్పుడు ఈ విధంగా ఉండేది నా లైఫ్. నేను మార్పుకుని ఇందాక నాకు కనిపించాడు వాడు అక్కడ అన్నదంట. అన్న ఏంటన్నా నవ్వుతున్నాడు. ఎలా నువ్వు అన్న పాట పాడతావా అన్న. నాకు కొంచెం యేసుప్రభు పాటలు వచ్చాను, మిగతా రావని. సరే అయితే ఏదైనా మాట్లాడరా అన్న మాకు ఉత్తరం ఊరుకుని కూర్చుని పోతాం కానీ అన్న నేనేమి మాట్లాడినా ఎవరి దగ్గరికి వచ్చి అన్న. సరే ట్రై చేయరా నువ్వు మాట్లాడడానికి. లేదన్నా మా ఫ్రెండ్స్ అంతా అంతే, నేను మాట్లాడడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అన్నాడు. అన్నారా నువ్వు? నాకు ఎందుకు వచ్చావు? కూర్చుని ఏం రాదు, ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడినా నిలబెట్టుకో, సరేనా? ఇప్పుడు అందరూ చెప్పినాడు చాలా బాగా చెప్పాడు. స్కోర్ క్లాప్ గో. ఇవన్నా ఎట్లన్నా మాయగా రావాలని ఊరుకుంటున్నాం. ఎప్పుడైనా రావన్నా మాకు వస్తుంది. చక్కగా పాటలు పాడు, చక్కగా పాడుతున్నాను. చక్కగా కూడా పాడడం మంచిగా పాడుతున్నాను. ఓకే రానా వద్దా? వస్తాను. మీ ఆడపిల్ల ఎవరిని మాట్లాడతారా? నేను క్రమశిక్షణ పాటించాలి, అది నువ్వు చెప్పడం కాదు నేను చూసి నేర్చుకోవాలని. నిజంగా నేను చెప్పడం కాదు, మీకు మాట ఇచ్చానని కూడా మా ఫ్రెండ్స్ చేశారు. నిజంగా ఫ్రెండ్స్ చనిపోయింది. నన్ను ఒక్కరోజు చూడలేకపోలేదు. మా అమ్మ చనిపోయింది సినిమాలు కూడా. మా అమ్మ గురించి చాలా బాగుంది. నన్ను మా అమ్మ చక్కగా చూసుకునేది. మా నాన్న కూడా చనిపోయాడు. మా చెల్లెలు మా తమ్ముళ్ళు అందరు నమ్మేశారు మా నాన్న. ఇప్పుడు నాకు ఎవరు లేరు. బయటికి వెళ్ళి అట్లా బతికేలా అనిపిస్తుంది నాకు. ఇంకా జరిపిస్తారు ఇలానే? ఇంకా జరిపిస్తారా? సరదాగా ఆడుకోవటం, పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం ఎప్పుడు ఉంటాయి. కానీ మనం మారినంతసేపు ఏమీ ఉపయోగపడవు. అవే మన దగ్గర ఉండిపోతాయి. చాలా పెద్దవాళ్ళు అవుతున్నాం, కంగారం పడుతుంది. అర్థమైందా? చక్కగా చదువుకో, అందరూ మంచిగా పెద్దవాళ్ళు అవుతారు. ఓకేనా? మైకేల్ జాక్సన్ చిన్నప్పుడు ఫోటోలు ఎలా ఉంటాడు? మైకేల్ జాక్సన్ మామూలున్నప్పుడు నేను మంచిగా చదువుకునేవాడిని. అమ్మ చెప్పాక ఆయన అలవాటు నేను ట్రైన్ ఎక్కిపోతుంటే వరంగల్ హాస్టల్లో వేశారు. రోడ్లో వేస్తే నేను ఎప్పుడు ప్రార్థించేవాడిని. దేవా నన్ను ఎప్పుడు మంచిగా
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు పిలిస్తే వచ్చి కలుస్తాను. లేకపోతే కనుక చెప్పినవన్నీ గుర్తుంచుకుని చక్కగా పాటించి జీవితంలో పైకి రావాలి. సరేనా? బాయ్. ఎన్నొచ్చు? 4 వచ్చు. ఎన్నొచ్చు? 4 వచ్చు. కానీ ఇప్పుడు అతనికి 4 వచ్చు అంటే ఇన్స్పెక్టర్ ఎవరిని అంటారు? టీచర్ని అంటారు. ఏమయ్యా సరిగ్గా చెప్పేవాళ్ళు, నీకు బుద్ధి ఉందా లేదా, చిన్నప్పటి నుంచి పిల్లాడు వస్తున్నారు, అతనికి 5 పదాలు రాయడం నేర్పించలేదు, ఎందుకయ్యా నీ బతుకు అంటారు. అవునా? అందుకని టీచర్కి భయం వేసింది. టీచర్ ఏం చేశాడు, గాంధీ గారు పక్కన కూర్చుంటే రాష్ట్ర ఓపెన్ చేస్తుంది, రాష్ట్ర అని చెప్పేస్తున్నాను. ఎందుకంటే గాంధీ గారు రాసేస్తే పని అయిపోతుంది కదా. గాంధీ గారు సేవ్ అయిపోతారు, నేను సేవ్ అయిపోతా, ఎగ్జామినర్ ఇన్స్పెక్టర్ కూడా ఖుష్. అవునా కదా? సరే, ఏం చెప్పారు గాంధీ గారు? రాసుకొని చెప్పారు. ఎగ్జామ్స్లో మీకు ఎవరన్నా పుస్తకాలు ఇస్తే రాసుకోమని, రాసుకోండి నిజాయితీగా చెప్పండి. చక్కగా అందంగా రాసుకుంటారు కదా. అవునా కదా? కానీ గాంధీ గారు ఏం చేశారు తెలుసా? నేను రాయను, నాకు వచ్చిన 4 చాలు కదా. ఆ ఒక్క పదం రాసుకుంటే నేను విజ్ఞానవంతుని అయిపోతానా, లేకపోతే ఒక బారిస్టర్ని అయిపోతానా, లేకపోతే ఇంకోటి అయిపోతాను? అటువంటి డిసిప్లిన్, అటువంటి నిజాయితీ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన ఒక దేశానికి స్వాతంత్రం తెప్పించే వ్యక్తి అయ్యాడు. అర్థమైందా? కక్కుర్తి, నిజాయితీ ఇవన్నీ అందరిలో ఉంటాయి. అది మానవుడే పుట్టుకతో అందరికీ ఉంటాయి. కానీ ఏంటంటే అవి మరీ దారుణంగా తయారవ్వకూడదు, తగ్గించేయాలి వాటిని సాధ్యమైనంత వరకు. ఆ చిన్న కెటిల్ KETTLE తప్పు రాశారు గాంధీజీ, చూసి రాసుకో మార్చుంటే నేను మార్చున్నాను, నాకు వచ్చింది అదే కదా. గాంధీ గారికి వచ్చింది అంతే, నేర్చుకుని రాసుకోవాలి. చూసి కాపీ కొట్టేమని వస్తుందా? కాపీ కొట్టాడని చెప్పి ఒక ముద్ర వేస్తాం వాడికి వేసినట్టు. వాడు వచ్చి నేను ఇంకెప్పుడు చేయను సార్ తక్కువ సార్ అంటారు. కాబట్టి ఇది చాలా చిన్న విషయం. చూడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే, మీరు స్కూల్లో ఉన్నప్పుడే మీరు ఇలాంటివన్నీ అలవాట్లన్నీ నేర్పిస్తారు. చిన్నగా ఎలాగా అబద్ధాలు చెప్పాలి, ఎలాగ చూసి కాపీ కొట్టాలి, ఎలాగ దొంగతనాలు చేయాలి. మీరు కాదు, చిన్నప్పుడు నేను చెరుకు గడ్డ దొంగతనం చేశాను తెలుసా మీకు? 3 ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్. చెప్పనా? तू रहीम है, तू करीम कृष्ण, खुदा हुआ तू समा रहा. వచ్చిందా? మళ్ళీ చెప్పనా?